నేను మా ఊరు గోశాలలో ఉన్నానండి. ఇది కపిలావు. శివుడు తపస్సు చేస్తూ ఉండంగా కళ్ళు తెరిస్తే ఆ కళ్ళు తెరిచిన ప్రకాశవంతమైన కిరణాల ద్వారా ఈ కపిలావు పుట్టిందండి. అదే ఆవు ఇట్లా ఆ తపస్సు శక్తి కిరణాల ద్వారా ప్రసరించిన కిరణాలకి ఇలా నల్లగా అట్లా తయారైందండి. ఇది ఒక దేవుడికి సంబంధించిన ఆవు. దీని తల్లి చూపిస్తానండి. ఈ ఆవు ఇవన్నీ ఒంగోలు జాతి ఆవులు. ఇది పొంగనూరు అండి. ఇది మా ఇక్కడ మా ఊరు గోశాలలో ఉంది. పొంగనూరు హైట్ తక్కువ. ఇదిగోండి బంగారు తల్లి. ఇదేనండి, ఇదే మన కపిలావు. ఇది మనం దీని పేడ కానీ దీని ఆవు పంచకం కానీ మన బంగారంతో సమానము. ఇది మా గోశాలలో ఉండటం ఇది ఎంతో అదృష్టంగా మేము భావిస్తాము. ఇట్లాగా ఇక్కడ 24 ఆవులు ఉన్నాయండి ఈ గోశాలలో. ఇవి ఓన్లీ పచ్చి మేత, ఎండు మేత మొదలైనవి తింటూ ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా ఆవులే. ఈ ఆవు దూడలు చిన్నవి చూడండి. ముద్దుగా ఎంత ముద్దుగా ఉందో ఆవు దూడ. చక్కగా ఫోటోకి పోజిస్తుంది. ఇవన్నీ ఒంగోలు జాతి ఆవులండి. దాదాపు 24 ఆవులు ఉన్నాయి. ఇవాళ నేను సేకరించిన పేడ ఇదేనండి. ఇక్కడ ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణంలో ఈ గోశాల నిర్వహించబడుతుంది. చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయండి ఆవులు. జీవామృతానికి ఉపయోగించేది ఈ పేడేనండి. మీరు నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.